జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారనే దానికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఏంటంటే ఈయన పెట్టిన సంక్షేమ పథకాలే. నేను దగ్గర 1.5 లక్ష రూపాయల దాకా లబ్ధి పొందినాను. మా నాయకుడు ఒకటే చెప్పాడు, నా వల్ల మీ కుటుంబంలో ఎవరికైనా మేలు జరుగుంటే నాకు ఓటు వేయండి అనే దమ్ము ధైర్యంతో చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే, అందులో మటుకు సందేహం లేదు. మరొకటి, తర్వాత ఆయన ప్రతి సభలో చెప్తా ఉన్నారు, నేను చచ్చిపోతే ప్రతి వాడి ఇంట్లో నా ఫోటో ఉండాలి అనే విధంగా చెప్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి సేవ చేయాలనే అంకితభావం ఏ మేరకు ఉందనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. అది కూడా కాకుండా మన బస్సు యాత్రలో ఒక ఆవిడని పట్టుకున్నాడు, ముసలావిడిని. ఆవిడ చూస్తేనే ఒళ్ళంతా గగురుపాటేస్తుంది. అటువంటి వ్యక్తిని పట్టుకునే అంకితభావం ఉన్న నాయకుడు సరైన నాయకుడు. నాయకుడు అంటే ఇతనేను, మా నాయకుడు ఒకటే చెప్తున్నాడు, నేను నాయకుడిని, మా నాయకుడు అతను అని నా ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకొని చెప్పాలనే విధంగా ఉండాలని నా కార్యకర్త చెప్తున్నాడు. నా నాయకుడు ఈ విధంగా ఉండాలని చెప్పి నా గురించి నన్ను చెప్పుకోవాలని చెప్పి మా నాయకుడు కంఠాపటంగా చెప్తున్నాడంటే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు, అమ్మఒడి అయితేవి, తర్వాత రైతు భరోసా, ప్రతిదీ నాకంటే నేనేదైతే అర్హత పొంది ఉన్నానో ప్రతి దానికి నేను లబ్ధి పొంది ఉన్నాను. నేను లబ్ధి పొందున్నాను కాబట్టి నేను సైనికుడిగా ఈ వైసీపీ కార్యకర్తగా పనిచేసి నాతో పాటే 10 ఓట్లు వేయించి మా నాయకుడు ఎవరినైతే నిలబెట్టాడో, మాకు ఎవరు నిలబెట్టాడనేది మాకు అనవసరం, ఎవరికి టికెట్ ఇచ్చాడనేది మాకు అనవసరం. మా నాయకుడు మేము జగన్మోహన్ రెడ్డి గారిని పునః మళ్ళీ అధికారంలో తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరు మా శక్తి మేర మేము కష్టపడుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకొచ్చడానికి మేము శతవిధా ప్రయత్నిస్తున్నామని చెప్పి మేము కంఠాపటంగా చెప్పగలం. ఎందుకు చెప్తున్నామంటే ఆయన చెప్పే మాటలు, ఆయన అసలు ప్రతి ఒక్కరూ ఒకటి ఆలోచన చేయాలి. నేను చనిపోతే ప్రతి వాడి ఇంటిలో నా ఫోటో ఉండాలి అని చెప్తున్నాడంటే అసలు ప్రజలకి ఏ విధంగా ఏ మేర ప్రజలకి మేలు చేయాలనే అంకిత భావంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. అంతకుముందు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు ఆయనకు అవసరం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలు కొని 23 ఎమ్మెల్యేలో వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చాడు. కానీ మా నాయకుడు 151 మంది కొని 151 మందిని గెలుచుకొని ఆ 20 అసలు మా నాయకుడు ఒకటే చెప్పాడు, నేను కనుక తలుపు తెరిస్తే, డోర్ తెరిస్తే 23 మంది నా దగ్గరకు వచ్చి చేరతారు. కానీ విలువైన రాజకీయాలు నేను చేయదలుచుకున్నాను. రాజకీయాలంటే విశ్వసనీయత ఉండాలి, విలువలు గల రాజకీయాలు చేయని చెప్పిన విలువైన నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి నేను ఖచ్చితంగా ఘంటాపథంగా చెప్పగలను. ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఒకటే చెప్తా ఉన్నారు, మేము ప్రతిదీ లబ్ధి పొందామయ్యా. మొన్న ఈ మధ్య వాలంటీర్ని తీసేసి ఎంతమందిని ఇబ్బంది పెట్టారో ఒక్కసారిగా ఆలోచన చేయాలి మనం. ప్రతి వాళ్ళు పాపం అవ్వ తాతలు, నడవలేని వాళ్ళు, గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు ఎన్ని అవస్థలు పడ్డారండి. అసలు 4 గంటకల్లా తలుపు తెరిచి డోరు కొట్టి చేతులు డబ్బులో పెట్టేవాళ్ళు ఎప్పుడు తెల్లవారుతున్నా చెప్పి 1వ తారీఖు ఎదురు చూసే అవ్వాతాతలు ఎంత క్షోభ అనుభవించారు. ఇది ఎంత మటుకు కరెక్ట్ అనేది ప్రతిపక్ష వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఆలోచన చేయాలి. మా నాయకుడు ఒకటే చెప్తున్నాడు, నా వల్ల మీ కుటుంబంలో మీకెవరికైనా మేలు జరిగితే నాకు సైనికుడిగా రండి, నాకు ఓటు వేయండి అని దమ్ము ధైర్యంతో చెప్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. వాళ్ళు చెప్పగలరా? రేపు చెప్పుకోవడానికి తర్వాత మేము దగ్గర 25 సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాం, తెలుగుదేశం కార్యకర్తలారా కలిసి రండి అని చెప్పి ఒకే పాట తప్పితే ఈ ఒక పాట ఏమైనా ఉందా? పాట రాయాలి అంటే పదాలు దొరకాలి, పదాలు దొరకాలంటే పథకాలు ఏమైనా పెట్టుంటే కదా ఆయనకి పదాలు దొరకడానికి. మా నాయకుడు అనేక పథకాలు పెట్టాడు, ఆ పథకాలను మిళితం చేస్తూ ఎటువంటి పాటలు రాసి ఆ పాటలు వింటూ ఉంటే ప్రతి ఒక్కడు సైనికుడై ఈ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కడు సైనికులై ప్రతి నరాన్ని జీర్ణించుకుపోయింది మాకు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకోవాలి. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు పెట్టాడు, పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నా 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 అంటూ ప్రతి ఒక్కరిని ఈరోజు బీసీలంతా, ఎస్సీలంతా ఏకమై ఈరోజు రాజకీయాల్లో తిరుగుతుందంటే మా ఊర్లో చూస్తున్నారండి. యాదవరాజులు అసలు అంతకుముందు మహిళలు వచ్చేవాళ్ళు కాదు బయటికి. ఈరోజు బుర్రా మసంతరావు గారికి ఈ సీట్ ఇచ్చాడు కాబట్టి మావాడు అని చెప్పి వాళ్ళంతా అసలు లేడీస్ అసలు ఎప్పుడు వచ్చేవాళ్ళు, ఎప్పుడో నాట్లు పొలాల పనులు చేసుకునేవాళ్ళు. ఈరోజు మనవాడు ఇచ్చాడు, మనకి ప్రాధాన్యత ఇచ్చాడు. బీసీ అంటే ఒక యాదవరాజులే కాదండి, ప్రతి ఒక్కరు ఉన్నారు బీసీలో. కాబట్టి
బీసీ కులాలందరూ ఏకమయ్యి మళ్ళీ మన ఈరోజు మనకి అంటే ఈ ప్రాధాన్యత కల్పించాడు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి, వీళ్ళందరికీ ఈ యొక్క ప్రాధాన్యత కల్పించినందుకు మన నాయకుడికి అంకితభావం, మనం సంఘీభావం తెలుపుతూ వీళ్ళందరినీ, చిన్నవాళ్ళందరినీ ఉన్నతులను చేయాలి, వీళ్ళను కూడా ఉన్నత పదవులు వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళని కూడా పెద్దవాళ్ళు చేయాలి, వీళ్ళకు కూడా ఉన్నత పదవులు, ఉన్నత చదువులు చదివించాలని చెప్పి అమ్మఒడి, విద్యాదీవన, మళ్ళీ ఇటీవల తర్వాత విదేశీ విద్యకి విద్యాదీవన అని చెప్పి, అంటే ఇతర దేశాల్లో కూడా చదువుకోవడానికి వీళ్ళకి అంటే విద్యాదీవన ఎట్టయితే మనం మన రాష్ట్రంలో ఇస్తున్నామో బీటెక్ చదువుకునే వాళ్ళకి, డిగ్రీ చదువుకునే, అదేవిధంగా బాగా పర్సంటేజ్ ఉండి బాగా చదువుకోవాలని చెప్పి కుతూహలంతో ఉన్న వాళ్ళకి విదేశీ విద్యాదీవన కూడా ప్రకటించాలండి. కాబట్టి ఇటువంటి నాయకుడిని మనం ఎప్పుడైనా మనం కోల్పోయినామంటే మళ్ళీ ఇటువంటి నాయకుడిని మనం సంపాదించుకోలేమని చెప్తూ ప్రతి ఒక్కరము ఈ నాయకుడిని మళ్ళీ గెలిపించుకోవాలని, ఈ యొక్క పార్టీని, మన పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావాలని చెప్పి అందరినీ సవినయంగా కోరుతూ ఉన్నాను. నా పేరు శ్రీహరి అండి. మాది కందుకూరు కాన్స్టిట్యున్సీ, ఉలవపాడు మండలం. నేను ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తం సంక్షేమం, అభివృద్ధి చెందలేదు, అభివృద్ధి ఏం చేయలేదని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో మరీ విష ప్రచారం చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టుల్ని, 10 స్టేజీల్ని, మామూలుగా ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి వాళ్ళకి కానరావట్లేదంటే దాదాపు 30 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చి, ప్లాట్లు కొని లక్షల ఇళ్ళ పట్టాలు పేదవారికి ఇచ్చి వాటిల్లో 20 లక్షల పైగా ఇళ్ళని నిర్మాణం చేస్తూ ఉన్నారు. అందులో కొంత నిర్మాణం జరిగింది. ఇది విష ప్రచారం చేస్తున్నారు. స్కూల్స్ కానీ నాడు నేడు కింద స్కూల్స్ ఎంతో అభివృద్ధి చెందినవి, హాస్పిటల్స్ నాడు నేడు కింద హాస్పిటల్స్ ఎన్నో అభివృద్ధి చెందినవి, మెడికల్ కాలేజీలు ఎన్నో కొత్త మెడికల్ కాలేజీలు, ఆనాడు రాజశేఖర రెడ్డి కొత్త మెడికల్ కాలేజ్ చేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు ఇన్ని మెడికల్ కాలేజీలు మన ఆంధ్రప్రదేశ్లో చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఇన్ని సంక్షేమ పథకాలు భారతదేశంలోనే దాదాపుగా 29 రాష్ట్రాలు, 7-8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమ ఫలాలు పక్క రాష్ట్రంలో కూడా చేయలేదు. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు దాదాపు ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి కొన్ని పథకాల్ని ప్రవేశపెట్టాడు. కానీ వాటిని మనం ఎంచడానికి వీలు లేదు. కానీ అంతకన్నా మించి అమ్మఒడి కానీ విదేశీ విద్య కానీ, విద్యా కానుక కానీ, విదేశీ విద్య కానీ, విద్యా కానుక కానీ, అమ్మఒడి కానీ, ఇలాంటి విద్యకు సంబంధించిన అన్నీ పెట్టాడు. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచి 25 లక్షల వరకు పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్లో హెల్త్ని బాగు చేసుకుంటూ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలని పేదల పాలిటున్నాడు. ఇప్పుడు ఎలక్షన్లోకి వచ్చాడు. 2019 నుంచి 24 దాకా పరిపాలించాడు. నేను నీకు మీ ఇంట్లో మంచి చేర్చి ఉంటే ఓటేయండి, లేదంటే మీరు అని చెప్పి అంత దమ్మున్న నాయకుడు ఆంధ్రప్రదేశ్లో అరుదుగా దొరుకుతారు. మనకి అరుదుగా వచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని 24లో మళ్ళా గెలిపించుకొని మళ్ళీ సీఎం చేసుకోకపోతే ఇక్కడ ఉన్నటువంటి పసిపిల్లలు, ఇప్పుడున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు. దాన్ని కూడా వ్యతిరేకించారు. దాన్ని కూడా ప్రతిపక్షాలు ఉన్నవాళ్ళు ఎక్కడ ఈయనకి మంచి పేరు వస్తుంది అని చెప్పి వ్యతిరేకించడం జరిగింది. చాలా కేసుల్లో వేయటము, డిఎస్సిని ప్రకటిస్తానంటే కేసులు వేయటం, వాళ్ళు చేస్తేమో మేధావులు, జగన్మోహన్ రెడ్డి చేస్తేమో దాంట్లో ఏదో ఒక ఇది ఉంది, దాంట్లో ఏదో ఇది జరుగుతుంది, వాళ్ళకేదో ముప్పు వస్తుంది, వాళ్ళకి మనుగడ ఉండదు, నెక్స్ట్కి వాళ్ళు గెలవటానికి మనుగడ ఉండదు, ఇవన్నీ ప్రవేశపెట్టాడు కాబట్టి అని చెప్పి విషప్రచారం చేసి ఫస్ట్ నుంచి విషప్రచారం చేస్తున్నారు. కానీ తప్పకుండా మళ్ళా 24లో మళ్ళా బంపర్ మెజార్టీతోటి ఇక్కడ ఈ నియోజకవర్గంలో 50-60 సంవత్సరాలు ఉన్నట్టు చరిత్ర ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఈ బీసీ
బ్యాక్వర్డ్ క్యాస్ట్ని నిలబెట్టినటువంటి ఘన చరిత్ర ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారిది. అంతకుముందు ప్రీవియస్గా ఉన్న వాళ్ళు ఎవరు సీట్ ఇచ్చి దమ్మున్నాం గెలిపించుకోవాలనే ఏదో లేదు. ఒక టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చాడంటే దాంట్లో ఏముంది చెప్పు? ఒక ఈ మా ఉపాధి కూలీకి సీట్ ఇచ్చాడు. నందిగామ సురేష్ లాంటి సామాన్య మానవుడికి ₹1,00,000 కూడా బ్యాంకులో అకౌంట్ లేనటువంటి నందిగామ సురేష్ని కానీ, గురుమూర్తి తిరుపతి ఎంపీని కానీ, ఇలాంటి వాళ్ళని అందరినీ చట్టసభల్లోకి తీసుకుపోగల దమ్మున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి. ఈ నియోజకవర్గంలో 50 సంవత్సరాల తర్వాత మహేందర్ రెడ్డి గారు 4 సార్లు, వాళ్ళ నాన్నగారు 2 సార్లు, శివరాం గారు 2 సార్లు, శివరాం వాళ్ళ ఫాదర్ 2 సార్లు, కోతల రామారావు ఒక 5 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ బీసీకి ఇచ్చి బీసీని గెలిపించాలన్నాడు. బీసీ ప్రజలారా, నేను చెప్తున్నాను ఏంటంటే, మిగతా ఉన్న ఒడ్డెర కోదమైనటువంటి బీసీ చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి మొత్తం కలిసి బీసీకి ఇచ్చారు. మన సత్తా ఏందో చూపించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యత వర్ధిల్లాలి అని చెప్పి స్టేజీల మీద నినాదించడం కాదు. మనం బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని దాదాపుగా ఈ 20 సంవత్సరాల్లో, ఎప్పుడు ఈ 50 సంవత్సరాల్లో ఎవరికి రాని మెజార్టీని తెప్పించి గెలిపించుకొని మనం ఈ నియోజకవర్గాన్ని, తద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని ప్రార్థిస్తున్నాను. పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ వస్తుంది. ఎంత వస్తుంది? 3,000. ఎలా ఉంది జగన్ పరిపాలన? పరిపాలన బాగాలేదు. ఎందుకని బాగాలేదు? ఏముంది, అభివృద్ధి లేకపోయా, తర్వాత ఈ ప్రాజెక్టులని, నీళ్ళని, అక్కడక్కడ ఇబ్బందులు, గొడవలు ఇవన్నీ చాలా ఉండే. ఏదైనా జరిగితే మర్డర్లు జరిగిన విచారింపులు లేకపోయా, అన్నిటికీ ఇబ్బందిగానే ఉంది. కోట్లు అప్పు చేసేసా. ఇది కూటమి ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది, అన్నీ బాగా జరుగుతాయి, అభివృద్ధి జరుగుద్ది. ₹10 డబ్బులు కూడా పైనుంచి అడిగేదానికి ఆస్కారం ఉంటుంది కేంద్రం నుండి. అన్నిటికీ మంచిది అది. టీడీపీ కూటమి వస్తే. టీడీపీ కూటమి వస్తే. ఈసారి కందుకూరులో ఎవరు వస్తారని అనుకుంటున్నారు? టీడీపీ వస్తుంది. టీడీపీ. ఇంటూరు నాగేశ్వరరావు గారు ఆయన గెలుస్తారు. ఆయన గెలుస్తారు. ఎందుకంటే ఇతను కొత్త అభ్యర్థి కదా. ఎందుకనంటే ఎలా చెప్పగలరు? భూస్వామి ఓట్లు పడతాయి, పైగా టీడీపీ ఓట్లు పడతాయి, పథకాల గురించి పడతాయి. అందులో మొదటి నుంచి వాడి టీడీపీ స్థానం. ఏదో మధ్యలో ఇది వచ్చి ఒకసారి అన్నారు కాబట్టి వైసీపీ వచ్చింది, టీడీపీ వచ్చేది. వైసీపీ బీసీ అభ్యర్థికి ఇచ్చారు కదా, ఆ బీసీ ఓట్ల ప్రభావితం చేయదంటారా? ఓసీ ప్రాబ్లం కదా, ఓసీ ఓటింగ్ ఎక్కువ ఉంది. ఓసీ ఓటింగ్ కదా, అన్ని కులాలు ఉన్నాయిగా ఓసీలో కూడా. అందులో టీడీపీ మొదటి నుంచి దీనికి లెక్క. ఏదో ఒకసారి అన్నప్పుడు జగన్ వచ్చాడు అంతే. ఈసారి అయితే కష్టం అంటారు. కష్టం రాడు. మీ ఊరమ్మా? మా ఊరు ఇదే కేసరగుంట కాలనీ. కేసరగుంట కాలనీ, కందుకూరు. కందుకూరు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయా, టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయా? వైసీపీ గెలిచే అవకాశం ఉంది. ఓకే. వైసీపీ నుంచి మీకు ఏమైనా పథకాలు అందుతున్నాయి? అందుతున్నాయి. 45 ఏళ్ళ డబ్బులు వచ్చినాయి, ఈ పొదుపు డబ్బులు అవి వచ్చినాయి మాకు, అవి వచ్చినాయి. మళ్ళా మా అమ్మకు పింఛన్ వస్తుంది, పొలం డబ్బులు పడుతున్నాయి, అన్ని పడుతున్నాయి మాకు. మా కోళ్ళకేమి అవి స్కాలర్షిప్ పడుతున్నాయి. అంటే జగన్ పరిపాలనకు ఉన్నాము. ఈసారి మళ్ళీ మేము జగనే రావాలనుకుంటున్నాం. ఇక్కడ మా కందుకూరు చూసుకుంటే టీడీపీ రావచ్చా, వైసీపీ? మా కందుకూరు కూడా ఆయనే రావచ్చు, జగనే రావచ్చు అనుకుంటున్నాం. వాళ్ళు రావాలని మేము అభ్యర్థిగా రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ చూసుకుంటుంటే జగన్ ఏమో ఒక్కడే ఒకవైపు ఉన్నారు, పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు కలిసి మేమంతా జగన్ మీద పోటీకి వస్తున్నాం. వాళ్ళంత మంది వచ్చినా జగనే గెలిచేది, వాళ్ళు జగనే గెలుస్తాడు. వాళ్ళు ఏ ఊరు వచ్చినా గానీ జగన్ ఏం చేయలేరు. చూస్తాం. వాలంటీర్ ద్వారా ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నాడు, అమ్మఒడి డబ్బులు వేస్తున్నాడు, రుణమాఫీ అవుతుంది బ్యాంకులో. జగన్ రావడం మంచిదేనా కాదా? మళ్ళీ మంచిదే. పింఛన్ కూడా ఇంటికి వచ్చేస్తున్నాడు కదా, వాలంటీర్ ద్వారా ప్రకారం అన్ని పనులు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ సారే వస్తే బాగుండిద్ది అనుకుంటున్నాం. ఇంకా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కందుకూరు నియోజకవర్గంలో, ఏమైనా ప్రాబ్లమ్స్? ఇంకేం ప్రాబ్లం లేవు మాకు, ఈ రోడ్ల వల్ల కొంచెం ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ వస్తే గవర్నమెంట్ ఆ రోడ్లు వేయాలి. కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయా, టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయమ్మా? జగన్ అన్నే గెలుస్తారు. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఒకటి పెట్టారు కదమ్మా జగన్ ప్రభుత్వంలో. పెట్టారు సార్. ఎలా ఉంది వాలంటీర్? బాగానే, మాకు బాగా చేస్తాడు పనులు. ఇళ్ళ వద్దకే వస్తుంది. పింఛను గడిచోడు ఇంటికి వచ్చి ఇప్పుడు మార్చారు కదా సార్.
సచివాలయం కాడికి రమ్మంటున్నారు, కీలో నిలబడమంటున్నారు. అట్లా ఈ మార్చి నెలలో ఈ నెలలోని సార్. ఇంతకు ముందు బాగా ఇంతకు ముందు ఇంటికి వచ్చి ఇచ్చిపోయేవాడు. ఇంటి దగ్గర ఇచ్చిపోయేవాడు, ఇంటికి వచ్చి ఇచ్చేవాడు. బాగా మంచిగానే కరెంట్ పోయినా ఇవి పోయినా వేపిస్తాడు. మంచి ఎక్కితే మాకు వాలంటీర్ అయితే వాలంటీర్ ఉండాలి అంటారు. ఉండాలి కదా సార్. మాకు ఇబ్బంది అయితే ఎవరికి పోయి చెప్పుకోవాలి మేము. ఓకే. మీకు పథకాలు అందుతున్నాయమ్మా? అందుతున్నాయి సార్ మాకు. ఏమేమి అందుతున్నాయి? మామూలుగా పిల్లలకి కూలికి వాళ్ళకి వేస్తున్నాడు 15,000. జగనన్న తోడు ఇవి అందుతున్నాయి. మామూలుగా ఈ పొదుపులకి ఈ రుణమాఫీలు వేస్తున్నాడు. ఎలాగుందమ్మా ప్రభుత్వం పరిపాలన? బాగానే ఉంది సార్, బాగా ఎందుకంటది. ఇక్కడ మీకు ఏమన్నా మీ కాలనీలో ఏమన్నా చేయాల్సిన పనులు పెండింగ్ లో ఏమన్నా ఉన్నాయి సార్? ఈ రోడ్డుకి వస్తున్నారు కానీ వాళ్ళు గెలవండి మేము వేపిస్తాం ఈసారికి అని అంటున్నారు. నేను అడుగుతున్నారు వచ్చి. సరేలే మేము అట్టే చెప్తున్నాం. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం గెలిస్తే మీకు అభివృద్ధి పనులు చేస్తారని మీరు నమ్మి ఓటు వేస్తారా? అవును సార్. ఇప్పుడున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం బాగానే ఉందండి. బాగానే ఉంది. మీకు ఈ ప్రభుత్వం తరపు నుండి పథకాలు ఏమైనా అందుకున్నాయి? మా పింఛన్ ఒకటి వస్తుందండి. పింఛన్ మీ ఇంట్లో ఇంకా పిల్లలకి? అబ్బాయికి వస్తుంది అమ్మఒడి, చిన్న పిల్లడికి మనవాడికి. ఎలా ఉందండి పరిపాలన? 4.5 సంవత్సరాలు చూశారు కదా, బాగానే ఉంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే పర్లేదా లేదంటే అంతకన్నా ఘోరంగా ఉందా? పర్వాలేదు, బాగానే ఉంది. అవునండి. ఇప్పుడు మనం కందుకూరు నియోజకవర్గం కదండి మీది? కందుకూరు. ఈ నియోజకవర్గంలో వైసీపీ నుండి పుర్రం మధుసూదన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుండి ఇంటూరు నాగేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? మనం ఎట చెప్పగలం, అది గాలి వాతావరణం గాలిని బట్టి ఉంటది. మనం చెప్పేది అంటే ఎవరు గెలిస్తే మేము అభివృద్ధి పనులు చేయొచ్చు, మీకు దగ్గరలో అందుబాటులో ఉంటారని మీరు అనుకుంటున్నారు? దగ్గర ఉండే వాళ్ళు అందుబాటులో ఉంటే పనులు జరుగుతుంటాయి మాకు. ఇంకా ద్వారం నుండి వాళ్ళు వచ్చి చేసారు, మనం వాళ్ళకి పోయేది లేదు, మనం వాళ్ళని అడిగేది లేదు. సరే అండి. ఈసారి మీరు సీఎం గా ఎవరు కావాలనుకుంటున్నారు? జగనే అనుకుంటున్నాం. జగన్ గారే కావాలనుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి జగన్ మీద పోటీకి వస్తున్నారు. జగన్ ఇలా ముగ్గురిని గెలవగలరంటారా? ఏమో మనం చెప్పలేం. ఇప్పుడు టీడీపీ అభ్యర్థి ఉన్నారు కదండి, ఇంటూరు నాగేశ్వరరావు గారు, సొంత అన్న ఇంటూరు రాజేష్ గారు, వాళ్ళిద్దరికే పడట్లేదని చాలా మంది ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి. నిజమేనంటారా అది? ఏం మనకు తెలియదు, మా పని లేదు. మా ఇక్కడ మీ కాలనీలో మీకు ఇక్కడ ఇంకా ఏమన్నా మాకు ఈ పనులు కావాలండి, ఈ పనులు ఇంకా చేస్తే బాగుంటది అని ఏమైనా ఉన్నాయి ఇక్కడ? ఈ సంఘాలు ఎవరి ఇంటికి వాళ్ళేనండి పెద్ద. ఈ సంఘాలు ఒక పెద్ద అనేది లేదు, ఏమి లేదు. ఎవరి ఇంటికి వాళ్ళు పెద్ద. మీకు ఇక్కడ ఏం డెవలప్మెంట్ పనులు, రోడ్లు గానీ కాలువలు గానీ అలాంటి మేము అడిగాము. మాకు ఇది వర్షాకాలం వచ్చింది, ఇది మొత్తం మాకు బాడవ. అడిగాము చాలా సార్లు, అడిగితే ఇది అంత పెండింగ్ లో ఉంది, ఇది అయ్యేది కాదు అని చెప్పి అన్నారు. సరే వదిలేసాం. వాళ్ళు ఎప్పుడు అన్ని మేము గమ్ము చూస్తుంటాం. ప్రభుత్వం పరిపాలన బాగుందా? మీకు అంతకు ముందు ఉన్న టీడీపీ ప్రభుత్వం పరిపాలన బాగుందా? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు జగన్ పరిపాలన బాగుంది. మీకు ఈ ప్రభుత్వం నుండి ఏమన్నా పథకాలు గానీ లేదంటే డ్వాక్రా రుణాలు గానీ ఇలాంటివి ఏమన్నా మీకు అందుతున్నాయా? రుణమాఫీలు, అమ్మఒడి, మామూలుగా పిల్లల స్కూల్లో అన్నం పెట్టడం. మళ్ళీ ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారమ్మా? ఇదే రావాలనుకుంటున్నాం. ఇదే అంటే జగన్ ఫ్యాన్ గుర్తు రావాలనుకుంటున్నాను. షర్మిల సొంత అన్న మీద వేరే పార్టీలోకి వెళ్ళి అన్నం మీద పోటీకి వస్తున్నారు, ఇది కరెక్టే అంటారా? అవన్నీ అయితే మాకు తెలుసు సార్. మాకు కావాల్సింది జగన్ రావాలి, మాకు పనులు చెయ్యాలి. చంద్రబాబు నాయుడు అంటాడు వాలంటీర్లే వేస్ట్, వాలంటీర్ వ్యవస్థే వేస్ట్ అంటున్నారు. మీరు వాలంటీర్ కావాలనుకుంటున్నారా వదులుకుంటున్నారా? కావాలని అనుకుంటున్నాం సార్. పరిపాలన ఎలా ఉందమ్మా జగన్ అన్నది? బానే ఉంది. పథకాలు ఏమైనా వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. ఏమొస్తున్నాయమ్మా? పింఛన్లు వస్తున్నాయి, వాలంటీర్ పని చేస్తున్నారు, బానే అంతా బానే ఉంది. వాలంటీర్ వేస్ట్, వాళ్ళు ఏం పనులు చేయట్లేదు అని చంద్రబాబు మీటింగ్ లో అదే చెప్తున్నారు. చంద్రబాబు ఎప్పుడు చెప్పకుండా ఉన్నాడు? నీళ్ళలో దొడ్డు ముంచుతా ఉన్నారు కదా, మీరు ఉండారు అనకూడదు కానీ అది ఉండే పథకమే కదా అయ్యా. ఇప్పుడు ఎప్పుడు ఎక్కువ చెప్పకుండా ఉంది. మంచిగా చేసేవాళ్ళు ఎవరు బయటికి రారు కదా, తప్పు చేసేవాళ్ళు బయటకు వస్తారు ముందల. అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ ముగ్గురు కలిసి జగన్ మీద ఎలక్షన్ లో పోటీకి వస్తున్నారు. జగన్
మళ్ళీ గెలవగలరా వీళ్ళందరిని తట్టుకొని? ఇంక అది వాళ్ళ చేతుల్లో కదా అయ్యి ఉందా, మన చేతుల్లో ఉందా? ఉం? ఇప్పుడు నాకు ఇది ఇష్టం, నీకు అది ఇష్టము, దానికి మనం ఏం చేయగలుగుతాం? మళ్ళీ ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? అది జనాల చేతుల్లోనే ఉంది అది అంతా. మా జనాలు కాదు, మీకు ఏ ప్రభుత్వం వస్తే మాకు పనులు జరుగుతాయి, మాకు మాకు ఇది మంచి వస్తేనే జరిగిద్ది బాగుంటది అని? అనుకుంటున్నాం. ఎవరమ్మా? ఇది వస్తేనే బ్యాన్ వస్తేనే బాగుంటుంది. అది అయితే కందుకూరులో తన్నుకుంటారు అయ్యా, తన్నుకుంటారు గ్యారెంటీ. ఏది వస్తే అమ్మా? అది ఆయన వస్తే. ఆయన అంటే చెప్పండి. అబద్ధాలు చెప్తున్నాడు చూడు. చంద్రబాబు గారు ప్రజెంట్ పరిపాలన ఎలా ఉందండి వైసీపీ? బాగానే ఉంది కానీ సార్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి సార్ విపరీతంగా. ఒకప్పుడు బీప్ కట్ట 1000 రూపాయలు ఉండదు, ఇవాళ 1600. ఒకప్పుడు నూనె ప్యాకెట్ వచ్చి 20 రూపాయలు ఉన్నది, ఈరోజు 150 రూపాయలు. ఒకప్పుడు చింతపండు 150 రూపాయలు ఉన్నది, 250 రూపాయలు. కారం వచ్చి ఒకప్పుడు 100 రూపాయలు అంటే ఇవాళ 250 రూపాయలు, 300 అవుతుంది. దానివల్ల ఏమి అసలు నార్మల్ స్థితిగా ఉన్న మాబోటి బతుకులన్నీ గందరగోళంగా ఉన్నాయి సార్. ఒక సాయంత్రానికి 700 తీసుకొచ్చుకుంటే బీప్ కట్టకి వాటికి వీటికి అన్నిటికి సరిపోతున్నాయి సార్. మిగతా ఇంటికి సంబంధించి ఏం సరిపోదు. పిల్లకాయలు చదివించాలన్నా ఏ చేయాలన్నా ఇబ్బందిగా ఉంది సార్. సంక్షేమ పథకాలు అవన్నీ ఇస్తున్నాం మేము, అందరూ పేద వర్గాలంతా హ్యాపీగా ఉన్నారు, ఇబ్బందులు ఏం లేవని చెప్తున్నారు. మరి సార్ ఫస్ట్ 15,000 ఇస్తామన్నారు. ఆ 15,000 ఇచ్చినప్పుడు కూడా అమ్మఒడి ఇస్తాను 15,000. 15,000 ఫస్ట్ స్కూల్లో 1000 రూపాయలు ఇవ్వాలని చెప్పిన 1000 రూపాయలు కట్ చేసి 14,000 ఇచ్చారు. నెక్స్ట్ 14,000 ఇచ్చి దాంట్లో 1000 రూపాయలు కట్ చేసి 13,000 ఇచ్చారు. అవి ఇచ్చిన వాటిలో కరెక్ట్గా చెప్పుకుందాం అంటే ఒక ముక్కు పుడక రావట్లేదు సార్. బంగారం ఒక ముక్కు పుడక రావట్లేదు. కనీసం 8,000 అవుతుంది ముక్కు పుడక. మిగతా డబ్బులు ఏ విధంగా సరిపోతున్నాయి సార్? దేనికి ఆ ఇచ్చిన డబ్బులు దేనికి కూడా పనికి రావట్లేదు సార్. ఇక్కడ మన నియోజకవర్గం చూసుకుంటే టీడీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయా, వైసీపీ వచ్చే అవకాశాలు? యాక్చువల్గా అయితే కందుకూరు డిస్టిక్ మొత్తం కాంగ్రెస్ పగ్గాలే సార్, కానీ ఈసారి టీడీపీ వచ్చేటట్టుగా కనిపిస్తున్నాయి సార్. అది ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేం కదా సార్. ఇంతకు ముందు ఉన్న వైసీపీ లీడర్ మహిదర్ రెడ్డి గారు కదా, అతన్ని చేంజ్ చేసి ఇప్పుడు ఇక్కడ కొత్తగా బీసీ వర్గానికి చెందిన యాదవ్ గారిని తీసుకొచ్చారు. ఎందుకని అతను ఇంతకు ముందు గత ప్రభుత్వంలో అతను సరిగా పని చేయలేదని తీసుకొచ్చారా, లేదంటే ఇంకేదైనా కారణాల వల్ల తీసుకొచ్చుంటారా? సార్ అది ఎందుకు మార్చారో అర్థం కావట్లేదు. కానీ మహిదరెడ్డి సార్ అయితే మా కేసరకొండ కాలనీకి గత 30 సంవత్సరాల నుంచి రోడ్లు లేదు సార్. మా ఇల్లు తీసేయాలి, రోడ్లు వేయాలన్నారు. ఆయన దయవల్ల ఇల్లు తీయకుండా రోడ్లు వేశారు. చాలా బాగానే చేశారు పని. ఎందుకు తీసేశారో అర్థం కావట్లేదు. బాగా పరిపాలన చేశాడు ఆయన. మరి మహిదరెడ్డి గారిని ఎందుకు మార్చారో ఎవరికి అర్థం కావట్లేదు సార్. దానివల్ల కొంత ఎఫెక్ట్ తగ్గచ్చు సార్. ఇక్కడ ఇప్పుడు బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారు బీసీ వర్గం నుండి, గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అదే ఆ మార్పు వల్ల అర్థం కావట్లేదు సార్. మహిదరెడ్డి గారు మార్చిన దానివల్ల, బుర్రా టికెట్ ఇవ్వడం వల్ల అది జనాలకి కొద్దిగా సస్పెన్స్గా ఉంది సార్. దానివల్ల ఎవరికి అర్థం కావట్లేదు సార్. నాడి కందుకున్న ఇది వైసీపీ పార్టీకి ప్లస్ అయ్యిద్ది అంటారా, మైనస్ అయ్యిద్ది అంటారా? నాకు తెలిసినంత వరకు సార్ మైనస్ అవ్వచ్చు సార్. ఇప్పుడు జగన్ పరిపాలన ఎలా ఉందండి? 4.5 సంవత్సరాలు అయిపోయింది కదా పరిపాలించబట్టి, ఎలా ఉందండి అతని పరిపాలన? పరిపాలనకి ఏమంటే బ్రహ్మాండంగా ఉంది. అది ఎలాగంటే మేము వికలాంగులమే, నాకు ఇంతవరకు పెన్షన్ అంతకుముందు ఏం రాలేదు. అందరూ మంచి వాళ్ళకి ఎన్నో రకాలుగా పథకాలకి ఎదకాలకి ఎన్నో వస్తున్నాయి, మాకు రాలేదని బాధపడ్డాము. కానీ జగనన్న గారు వచ్చిన తర్వాత సర్టిఫికేట్ ఫ్రీగా ఇచ్చారు. గవర్నమెంట్ సర్టిఫికేట్, వికలాంగుల సర్టిఫికేట్ ఫ్రీగా ఇచ్చారు. పెన్షన్ కూడా వెంటనే సెట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా గృహం కట్టుకోవటానికి అంతకుముందు ప్రభుత్వంలో ఇల్లు పడగొట్టుకొని ఆ కాలనీ డబ్బుల కోసం చాలా కాలం ఎదురు చూసాము, రాలేదు. ఇల్లు పూర్తయిద్దో కాలేదనే బాధలో కూడా చాలా బాధపడ్డాము. కానీ అంతలో జగన్ అన్న వచ్చాడు, ప్రభుత్వం మారిపోయింది. వెంటనే దానికి కూడా 1,80,000 శాంక్షన్ అయింది, వచ్చింది. వికలాంగుల పెన్షన్ వస్తుంది. వికలాంగులు ప్రతి ఒక్క వికలాంగులకు కూడా ఈరోజు ఏ పని చేసుకోలేరు, ఎలా బతుకుతారా ఏందా అని చెప్పి నేను, నాతో పాటు ఇంకా ఇతర వాళ్ళు కూడా ఎలా బతుకుతారా ఏందా, ఇలా పరిస్థితి ఏందని చాలా బాధపడేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి నెలకు 3,000 1వ తారీఖు వచ్చేటప్పటికి చక్కగా మేము మర్చిపోయిండా కూడా వాళ్ళే ఫోన్ చేసి పిలిచి ₹1 ఆశించకుండా లంచం అనేది చాలా పర్ఫెక్ట్గా డ్యూటీ బాగా చేస్తున్నారు. ఎంతకన్నా బాగా చేసే మంచి ప్రభుత్వం ఇక రాదు కూడా. ప్రస్తుతానికి బుర్రా మస్తాన్ రావు అనే ఎమ్మెల్యే గారు వచ్చి ఉన్నారు. ఇప్పుడు అతను కూడా మధుసూదన్ యాదవ్ గారు వచ్చి ఉన్నారు. కాబట్టి మన జగన్ అన్నయ్య గెలుస్తాడని, బుర్రా మస్తాన్ రావు గారు గెలుస్తారని ఫుల్ గ్యారంటీ ఇస్తున్నాము. కందుకూరు నియోజకవర్గంలో ఎవరు వస్తారు? టీడీపీ వచ్చిందా, వైసీపీ వచ్చిందండి?
జగనన్న గారు చేసిన మంచి పనులకి మళ్ళీ అతనే వస్తాడు. అతనికి ఎదురు లేదు, తిరగలేదు. వేరే వాళ్ళు రాలేరు, వచ్చినా నిలవలేరు. లేదు, వేరే వాళ్ళకి లేదు, అవకాశం లేదు. జగనన్నే వస్తాడు. మధుసూదన్ రావు గారు వస్తారు. వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వారంటీ వ్యవస్థ కింద బ్రహ్మాండంగా ₹1 కూడా ఆశించకుండా వాళ్ళు పర్ఫెక్ట్గా నెంబర్ 1గా సూపర్గా చేస్తున్నారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చక్కగా. ఏం ఇబ్బందులు లేకుండా పోయిన వెంటనే పనులు అయిపోతున్నాయి. మర్యాదలు, గౌరవం బాగా ఉండి, మాట మంచితనం కూడా అంత వినయ విధేయతలు కూడా బ్రహ్మాండంగా ఉండి వాళ్ళల్లో ఎలాంటి ఇబ్బంది లేదు, తేడా లేదు. ఇదివరకులాగా ఆఫీసుల చుట్టూ తిరగాల్సినంత అవసరం లేకుండా, పని లేకుండా, రిస్క్ లేకుండా అన్ని పనులు చక్కగా బ్రహ్మాండంగా జరిగిపోతున్నాయి. ఇంతకు ముందు ఎలక్షన్లో ఒక ఎత్తు, ఇప్పుడు జగన్ పైన ఏపీలో ఉన్న పార్టీలన్నీ కలిసికట్టుగా చేరి ఒకవైపు జగన్ పెట్టేసి మిగతా వైపు మేమంతా కలిసి పోటీ చేస్తామనేసి ఈసారి పోటీకి వస్తున్నారు ఎలక్షన్లో. వీళ్ళందరినీ తట్టుకొని జగన్ మళ్ళీ సీఎం అవ్వగలరా? ఎదురులేని మనిషి, బొబ్బులు పులి, కొండవీడి సింహం, సర్దార్ పాపారాయుడు లాగా రాగలడు. అతనికి తిరిగిలేని మనిషి, ఎదురులేని మనిషి. ఒక పక్క చూస్తే సిరిమిలా కూడా అన్నకి ఎదురుగా పార్టీ పెట్టేసి ఎంతమంది అన్నా ఉన్నా ఏమన్నా చేయని ఆయనకి ఎదురు లేదు. మంచి వ్యక్తి. అతను వచ్చిన ఈరోజు గుంటూరులో మీటింగు జరుగుతుంది అంటే ఉదయం 6 గంటల నుంచి వర్షాలు వచ్చినాయి బ్రహ్మాండంగా. సస్యశ్యామలంగా మన జన్మభూమి, బంగారు భూమి, పాడి పంటలు, పసిటిరాజులో కళకళలాడే భూమి మన జన్మభూమి అన్నట్టుగా ఎండిపోయిన చెట్టులతో సహా మళ్ళీ మొలకలెత్తి బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం పచ్చగా పంటలు పండుతున్నాయి. అంతకు బాగానే ఉన్నారా బాబా ఈ పరిపాలనలో? వర్షాలు పడుతున్నాయి కాబట్టి పంటలు 1కి 2, 3 వేసుకుంటున్నారు, బాగానే ఉన్నాయి. ఒక పంట పోయినా కూడా ఇంకొక పంట వేసుకుంటున్నారు, ఇబ్బంది ఏం లేదు. వర్షాలు బాగా ఉండేవి కాబట్టి అనుకూలంగా అందరికి బాగుంది. అంతకుముందు వర్షాలు లేవు. ఒక గడ్డి కట్ట కొనాలంటే ₹50 అయ్యేది. బియ్యం కేజీ 50 అయితే గడ్డి కట్ట 50 అయ్యేది. ₹100 కూడా అమ్మారు ఉట్టి ఎండి గడ్డి. ఆ దెబ్బకి గడ్డి కూడా కనలేక బరిగొడ్లు కూడా అమ్ముకున్నారు. ఇప్పటికేం బ్రహ్మాండంగా ఉంది. మెట్ట ప్రాంతాలు కూడా సాగు చేసుకొని బ్రహ్మాండంగా పంటలు చేసుకుంటున్నారు, ఇబ్బంది ఏం లేదు, బాగుంది. చంద్రబాబు నాయుడు గత పరిపాలన బాగుందా, ఇప్పుడు వైఎస్ పరిపాలన బాగుందా? ఇప్పుడు పరిపాలన అంతా బాగానే ఉంది. ఇంతకన్నా మంచిగా బాగా ఎవరు చేయలేరు, చూడలేమని నేను చెప్తున్నాను. అది నా మనసులో మాట. జగన్ పరిపాలన బాగానే ఉంది. అందరూ బాగానే అందుతూ ఉండయి, అంత బాగానే ఉంది. ఇక్కడ మన కందుకూరు నియోజకవర్గం చూసుకుంటే బీసీ క్యాండిడేట్కి ఇచ్చారు టికెట్. బుర్రా మధుసూదన్ యాదవ్ గారు పర్లేదా? అతను ప్రజలకు అందుబాటులో ఉంటారా? ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయా? నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలు 35 సంవత్సరాలు పైబడి ఇంతవరకు ఇక్కడ కందుకూరు నియోజకవర్గంలో కమ్మ రెడ్డి అనేది సామాజిక వర్గానికి ఇచ్చుకుంటా వస్తున్నారు. మొట్టమొదటిసారిగా మన జగనన్న వచ్చి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి ఇచ్చారు. దానివల్ల ఈసారి ప్రతి ఒక్క ఈ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ అంతా కలిసి బుర్రా మధుసూదన్ యాదవ్ని అఖండ మెజారిటీ గెలిపించాలని చాలామంది కష్టపడుతున్నారు. ఆయన మంచి మెజారిటీ గెలుస్తారని నేను బీసీ పార్టీలో ఉండవడం నేను ఎందుకు చెబుతానంటే, అభ్యర్థి ఒక బీసీ అభ్యర్థి కాబట్టి అతనికి మా పార్టీ తరఫున కూడా ఫుల్ మద్దతు మేము తెలుపుతున్నాము. బహుజనాల కోసం ఏదైనా చేసేదానికి మా బోడే రామచంద్ర యాదవ్ ఉన్న పార్టీ పెట్టింది దానికోసమే. అదే రకంగా ఇక్కడ జగనన్న వచ్చేసి ఒక బహుజన బీసీ బిడ్డకి సీట్ ఇచ్చినందువల్ల మాకు చాలా సంతోషము. ఆయన గెలిపించుకున్న పని కోసం ఇక్కడ అభ్యర్థిని కూడా మేము పెట్టకూడదని అనుకుంటున్నాము. అది మా నాయకుడికి చెప్పాము, ఆయన కూడా పరిశీలిస్తానన్నారు. 100% ఇక్కడ బుర్రా మధుసూదన్ గారు గెలుపు ఖాయం అనేది అర్థమవుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని వర్గాల వారు మధుసూదన్ యాదవ్ గారికి సపోర్ట్గా నిలిచి గెలిపిస్తారని 100%. దీని ముద్దలో వచ్చి ప్రతి ఒక్క కాడకి పోయి వాళ్ళ కాడ నిలబడేది, వీళ్ళ కాడ పోయి రెడ్డి కాడ నిలబడాలి, కమ్మ వాళ్ళ కాడ నిలబడాలని ఒక ముందు మాత్రం వచ్చేసింది, జనాల చైతన్యం వచ్చేసింది. ఈసారి రాక మనకి ఒక బీసీ అభ్యర్థి వచ్చాడు, అతను మనం గెలిపించుకుందాం అనే ఇది ప్రజల్లోకి ఇప్పటికే చాలా వరకు పోయింది. ఇక రాను దగ్గర ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్ది ఇక పెనుమార్పు వచ్చింది. మంచి మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నాం. ఏం చేస్తారు మీరు? మేమేం పింఛన్ అవి తీసుకొని ఉన్నాము సార్. జగన్ గారు జగన్ గారు ఇస్తున్నారు, నెల వస్తున్నాయి. నెల నెల వస్తున్నాయి. ఎవరు ఇస్తున్నారు మీకు? వారంటీలు ఇస్తున్నారు సార్. వాలంటీర్ ఇంటికి వచ్చేస్తారా? ఇంటికి వచ్చేస్తుంటారు. ఎలా ఉందమ్మా వాలంటీర్లు? బాగానే ఉంది, బాగా ఇస్తున్నారు.
రైల్వే రోడ్డు మాది. ఎక్కడమ్మా మీది? ఇక్కడే పాత రైల్వే ఏ రోడ్డు. నియోజకవర్గం మీది? కందుకూరు. కందుకూర. ఆ, ఉలవపాడు మండలం ఆ, కందుకూర. ఆ, కందుకూరు. ఉమ్. ఇంకా సంక్షేమ పథకాలు ఇంకేమైనా వస్తున్నాయి మీకు? ఇంకేం వస్తాయి మాకు 18,000 కూడా వస్తున్నాయి. 18,500. వస్తున్నాయి. ఉమ్. ఈసారి పరిపాలన బాగుందమ్మా ఇప్పుడు జగన్ గారు? బాగుంది. ఈసారి ఎవరు రావాలనుకుంటున్నారు మీరు? మేము జగనే రావాలనుకుంటున్నాం. ఇక్కడ కందుకూరులో వైసీపీ బొర్రా మధుసూదన్ యాదవ్ గారు ఉన్నారు. ఆ, పర్లేదమ్మా అతను? పర్వాలేదు. జనాల్లో కలిసి తిరుగుతారా? ఈసారి అతనికి వచ్చే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే టీడీపీ నుంచి ఇంటూ నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఉంటారు. ఏమో సార్ మనకు తెలియదు. వస్తాడులే. వస్తారా? వస్తారు. మా దూలపాడు పాత రోడ్డు. నేను చిన్నపిల్లల నుంచి ఇక్కడ 70 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. మాకు ఇళ్ళ స్థలం ఏమీ లేదు. మాకు పింఛన్ వస్తుంది. జగన్ గారు పింఛన్ ఇస్తున్నారు. బియ్యం కోటా బియ్యం ఇస్తున్నారు. మాకు ఇబ్బంది ఏమి లేదు. ఇదివరకు పింఛన్ ఇచ్చేటప్పుడేమో పంచాయతీ ఆఫీస్ కాడ పోయి పడిగాపలు కాసేవాళ్ళం. ఆ కొరవేమి లేదు. మాకు ఏ ఇబ్బంది లేదు. ఆయన రావటం బాగుంది. ఓటు మాత్రం ఆయనకి వేస్తా నేను. జగనన్న పరిపాలన ఎలా ఉందమ్మా ఇప్పుడు? జగనన్న గారు చాలా బాగా చేశారండి. మాకు 2 బాబులు, నాకు అమ్మఒడి వచ్చింది, ఇళ్ల స్థలాలు వచ్చినాయి. ఆయన వల్ల మేము చాలా లాభపడ్డాం. రుణమాఫీ కానీ చాలా అన్ని బాగా సహాయం చేశారండి. ఇంకా వచ్చే సంవత్సరం దేవుడి దయ వల్ల బాగుంటే మళ్ళీ ఆయన వస్తే మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. మాకంటూ ఒక ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాము. అది 2024 మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. అన్నగారు మళ్ళీ రావాలని మేము మళ్ళీ కోరుకుంటున్నాం. ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో ఏ పార్టీ వస్తే ప్రజలకి మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? క్షేత్రస్థాయిలో పరిపాలన ప్రజలకు అందించిన ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారండి. కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీ చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది. ఇప్పుడు దళితులు కానీ, గిరిజనులు కానీ ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తెచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. దీంట్లో మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా ఏ సంక్షేమ పథకమైనా వాళ్ళ అకౌంట్లో పడేటట్టుగా, లాబియింగ్ లేదు, మధ్యవర్తులు లేరు, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడుతుండేసరికి ప్రతి ఒక్క పేదవాళ్ళు ఆనందపడతా ఉన్నారు. ఇలాంటి పరిపాలనే ఇంకొన్ని సంవత్సరాలు ప్రజలకు అందిస్తే రాష్ట్రంలో పేద ప్రజలు అనేవాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. వాలంటీర్ వ్యవస్థ అంతా వేస్ట్ దండగా అని టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దేవుళ్ళు ఎవరంటే యేసు ప్రభు కాదు, అల్లా కాదు, వెంకటేశ్వర స్వామి కాదు, శివుడు కాదు, ఒక్క వాలంటీర్లే. వాళ్ళు గౌరవ వేతనం 5,000 రూపాయలకి ఎవరు ఉద్యోగం చేస్తారు సార్? ఎంతో ప్రజాసేవకి అంకితమయ్యి ప్రతి ఒక్కరికి మేము సేవ చేయాలా అనే దృక్పథంతో, సేవా దృక్పథంతో ఏదో 5,000 అంటే సార్ నెలకి పెట్రోల్ ఖర్చులు కోలక పాపం. కానీ ఒక్క సేవా దృక్పథంతోనే ప్రజలకి మనం సేవ చేయాలి, దేవుడు మనకి సేవ చేస్తాడు, దేవుడు మనకి ఆశీస్సులు మరింత మెండుగా ఇస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళు వాలంటీర్లుగా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్క సంక్షేమ పథకాల్లో తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తిని అడిగినా, ప్రతి ఒక్క కుటుంబ యజమాని అడిగినా ఈ విషయం తెలియపరుస్తారు. కందుకూరు నియోజకవర్గంలో ఈసారి గెలుపు గుర్రాలు ఎవరుగా ఉన్నారు? మా కందుకూరు నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటాయి. లింగసముద్రం మండలం, ఒలేటివారిపాలెం మండలం, కందుకూరు మున్సిపాలిటీ, ఉలవపాడు మండలం, గుడ్లూరు మండలం. ఇక్కడ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ, ఎస్సీ పాపులేషన్ ఎక్కువ, బీసీ పాపులేషన్ ఎక్కువ. వీళ్ళందరూ దిగవంత నేత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే అత్యంత అభిమానంగా ఉంటారు. ఎందుకో తెలుసా? ప్రప్రథమంగా పేదవాడికి కార్పొరేట్ చికిత్స దక్కింది అంటే దానికి కారణం ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి దయవల్లే. ఇంకా ఎందుకు వేరే దిక్కుకు చూడాలి అనే మానవతా దృక్పథంతో, కృతజ్ఞతతో మేము ఇక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు ప్రతి ఒక్కరూ గతంలో కాంగ్రెస్కి వెన్నుదన్నుగా ఉండేరు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి పుణ్యమా అని వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్నారు. ఎప్పుడు ఈ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది, ఇప్పుడు వైసీపీ గెలుస్తూ వస్తుంది. పేద ప్రజలు అందరూ కలిసి వైసీపీకి సపోర్ట్ చేస్తారు. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు బుజ్జి సార్.
ఎలా ఉందమ్మా జగన్ పరిపాలన? బాగుంది, ఎలా పథకాలు ఏమన్నా అన్నీ అందుతున్నాయా మీకు? వస్తున్నాయి. ఏమేమి వచ్చాయి ఇప్పటి వరకు? మాకు ఫ్లాట్ వచ్చింది, పింఛన్ వస్తుంది, ఉమ్, అమ్మఒడి వస్తుంది. ఉమ్. మాకు మళ్ళీ ఈయన జగనే మాకు ముఖ్యమంత్రి కావాలి, మాకు బాగా చేశాడు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వెళ్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం అన్ని బాగుంది, వాలంటీర్ వ్యవస్థ మీద మీరు ఏమంటారమ్మా? బాగుంది. మాకు వారంటీ కావాలి, మాకు ఇంటికి వచ్చి అన్నీ ఇస్తున్నారు. నెల నెల పెన్షన్లు ఆ. వస్తున్నాయి. 5 గంటలకల్లా వచ్చి ఇచ్చేసి వెళ్తున్నారు. వారంటీ బాగా చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు వాలంటీర్లు శుద్ధ దండగా వాళ్ళ వల్ల ఉపయోగం లేదు అని వాళ్ళ మీద కొన్ని అభియోగాలు అవన్నీ వేస్తున్నారు. ఒట్టెట్టి సార్ బాగా చేస్తున్నారు వారంటీ. అవన్నీ ఏమి వాళ్ళు చెప్పి నేను నమ్మొద్దు, బాగా చేస్తున్నారు వారంటీ. అమ్మవారి డబ్బులు వస్తాడు, ఫ్లాట్లు ఇచ్చారు, అన్ని బాగానే జరిగిపోతున్నాయి. ఆయన కొండ అది వాళ్ళే కావాలి, మాకు వారింట్లే కావాలా. జగన్ మళ్ళీ ఓటేస్తారా? వేస్తాం జగన్కి వేస్తాం. జగన్ అన్న ప్రభుత్వం ఎలాగుందమ్మా? బాగుంది. ఏం బాగుంది, ఏం చేశారు మీకు ఇప్పుడు దాకా? మాకు 18 ఏళ్ళు ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు. మాకు పింఛన్ లేదు, నాకు లేదు పింఛను. అన్ని బాగానే చేసాడు. వాలంటీర్లు కూడా ఇళ్ళకి వచ్చి అన్ని బాగానే చేస్తారు. కాగితాలు కావాలన్నా ఏవి కావాలన్నా అన్ని ఇస్తున్నారు. జగన్ ఒక్కడే ఒకవైపు ఉంటే పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు కలిసి జగన్ ఎదుర్కోవాలని చూస్తున్నారు. జగన్ గెలవగలదా ఈసారి? జగన్ 5 రాష్ట్రాల మీద ఎక్కువ గెలుస్తాడు. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు ఎద్దు కోటేశ్వరరావు. ఏం చేస్తారన్న మీరు? నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్. ఊరు? ఉలవపాడు. ఉలవపాడు ఏ నియోజకవర్గం కింద వస్తుందండి? కందుకూరు. ఓకే. ఈ జగన్ అన్న పరిపాలన ఎలా ఉందండి? చాలా బాగుందండి. పథకాలు అందుతున్నాయండి? అందరికి అందుతున్నాయి. ఏమొచ్చాయండి ఇప్పటివరకు? ఇప్పటివరకు అన్ని ఇల్లు వచ్చాయి మాకు. ఇంటింటికి అమ్మ ఒడి వస్తుంది. ఇంకొచ్చేసి రైతులకి మన రైతు భరోసా అన్నీ పడుతున్నాయి. అతను పెట్టిన నవరాత్రులు మొత్తం అందుతున్నాయండి ఇంటింటికి. మనకి ఏం ఇబ్బంది లేదు. అతను జగనే రావాలని మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్, మోడీ, టీడీపీ అందరు కలిసి జగన్ మీద మూకమ్మడిగా దాడి చేసి గెలుద్దామని చూస్తున్నారు. జగన్ గెలవగలరా? టీడీపీ కూటమి గెలవిస్తుంది? జగనే గెలవగలండి. వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏం చేయలేరు. వాలంటరీ వ్యవస్థ ఎలాగుందండి? చాలా బాగుందండి. అది లేకపోతే ఒక నెల రోజులే చాలా మంది చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు లేకపోతే ప్రజలు ఇంకా చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఉంటేనే చాలా బాగుంటది. ఈ నెల పెన్షన్ కోసం వెళ్ళి చాలా మొతక చనిపోయారు. ఆ పాపం ఎవరిదంటారు? అదంతా అవతల ప్రభుత్వాన్ని. ఇప్పుడు వీళ్ళని ఆపేసిన వాళ్ళని నిర్లక్ష్యం వల్ల అట్లా అయిందండి. జగన్ చేసిన పనులు ఏ పనులు మీకు నచ్చి మీరు ఓటేస్తారు? అతను చేసిన మొత్తం పనులు బాగున్నాయండి, చాలా బాగున్నాయి. మాకు జగనే రావాలని మేము కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఆయన పరిపాలన బాగానే ఉంది సార్. మాకేమో 18 ఏళ్ళు పడుతున్నాయి, పిల్లకాయలకు మట్టికి డబ్బులు పడుతున్నాయి, అమ్మ ఒడి, ఫ్లాట్లు ఇచ్చాడు. కానీ ఇల్లే కట్టిలా, బేస్మట్టం వేసి ఉంది. ఏం చేసేది అయ్యా, నేనేమో ఒక్కదాన్ని బాగలేని దాన్ని, నాకు ఎవరు కట్టేస్తారు? దిక్కులేని దాన్ని అయితేనే ఏదో ఒకరు ఇల్లు కట్టిస్తే ఆడన్నా ఉందాం అనుకుంటుంటే, కానీ అది బేస్మట్టం వేసేసి ఇంకా ఆపేసారు అయ్యా. ఈసారి ఎవరు రావాలనుకుంటున్నావమ్మా? ఈయనే రావాలనుకుంటున్నాం అయ్యా మేమైతేనా. ఓటేస్తావా మరి? వేస్తానని చెప్పానుగా. ఇప్పుడేముందా, నేను ఎప్పుడో అనుకున్నా. నాకు ఆయన మంచి చేశాడు కాబట్టి ఓటు ఆయనకే వేస్తాను అనుకుంటున్నాను నేను. జగన్ అన్న ప్రభుత్వంలో మీకు ఏమైనా పథకాలు అందుతున్నాయా? పథకాలు అంటే మాకు అన్ని అందుతున్నాయి, సౌకర్యం బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ వాలంటీర్లు కూడా మాకు అన్నిటికీ అందిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందా? పర్వాలేదు సార్. వాళ్ళ ఊరికి నెంబర్ 1గా చేస్తున్నారు. మనకి అందలేదు అని అనకూడదు, అన్ని అందుతున్నాయి కాబట్టి మనకు బాగా చేస్తున్నారు. ఈసారి మరి జగన్ అన్నకే మా ఓటు. ఖచ్చితంగా ఓటు జగన్ అన్నకే పడిద్ది మా ఓటు మాత్రం. బాగానే ఉందంటారు? సూపర్ ఉంది సార్. జగన్ అన్న పరిపాలన ఎలాగుంది? బాగానే బాగుందంటే రేషన్ కార్డు ఇచ్చాడు మాకు, రైతు భరోసా డబ్బులు ఇచ్చాడు, 18 ఏళ్ళు ఇచ్చాడు, పావులు వడ్డీ వేసాడు. అయితే బాగుందంట పరిపాలన? పరిపాలన బాగుంది సార్, మాకు బాగానే చేసాడు. మళ్ళీ ఈసారి మరి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరికి వేస్తా ఓటు? మేము వేసాడు జగన్ అన్నకే. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది.
జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.